హలో వ్యూయర్స్, ఈరోజు మనము కాకరకాయ కారం ఏ విధంగా పెట్టాలో చూద్దామండి. దానికి నేను ఒక 6 కాకరకాయలు తీసుకొని వాటిని కడిగి పెట్టుకున్నానండి. ఇది ఒక చిన్న కాకరకాయ కూడా ఉంది. వాటిని సన్న స్లైసెస్గా కట్ చేసుకుందాం. పెట్టుకున్నటువంటి ఈ పీసెస్ అన్నిటినీ కూడా కళాయిలో ఆయిల్ తీసుకొని మనం ఫ్రై చేసుకుందాం. కొద్దిగా వేసుకుందామండి. సరిపడా వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేద్దాం. ఇలా మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి. అవి మగ్గేలోపు మనము కారం తయారు చేసుకుందామండి. దీనికోసం 2 స్పూన్ల మినపప్పు, అలాగే 1 స్పూన్ శనగపప్పు తీసుకున్నాను. వాటిని నెమ్మదిగా వేపుకుందాము. ఆ తర్వాత ధనియాలు వేసుకుందాము. ధనియాలు వేసుకొని వేయించుకుందామండి కాసేపు. ఇవి దూరగా వేగేంతవరకు వేయించుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే దీంట్లో 2 స్పూన్ల నువ్వులు వేసుకుందాం. నువ్వులు అనేవి చాలా కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్లేవర్ కూడా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది మనకి రెసిపీ. వీటిని ఇలా దూరగా వేయించుకొని చల్లార్చుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. దీంట్లో 1 స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ కారం కూడా వేసుకుందాము. అలాగే కొన్ని వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. సో ఈ కారం రెడీ అయిపోయిందండి. దీన్ని మనకి తగినంత కారాన్ని మనము దాంట్లో కలుపుకుంటాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకుందామండి. ఇలా మిగిలిన వాటిని కూడా వేయించుకుందాం. వేగిపోయాయి కదండి, వీటిని కూడా తీసేసుకుందాం మనం. సో ఇలా మనకి వేయించుకున్న ముక్కలు తీసుకుంటున్నామండి. ఇప్పుడు ఈ కళాయిలో ఉన్నటువంటి ఆయిల్లో సగం ఆయిల్ తీసేసుకొని మిగిలిన ఆయిల్లో మనం తాలింపు వేసుకుందాం. దీంట్లో ఇలా కొంత ఆయిల్ తీసుకొని దాంట్లో ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి, తాలింపు గింజలు, అలాగే కరివేపాకు. ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి పీసెస్ అన్నిటిని దీంట్లో వేసుకొని కారం కలుపుకుందాం. తగినంత కారాన్ని కలుపుకుందామండి మనం. నేను ఒక 5 స్పూన్స్ వరకు కారం కలుపుకున్నానండి. ఈ విధంగా కలుపుకోవాలి. సో కరకరలాడే గుమగుమలాడే కాకరకాయ కారం రెడీ అండి. దీన్ని మనం అన్నంలోకి తినొచ్చండి, చాలా బాగుంటుంది ఫ్రై లాగా. అలాగే పప్పు అంచుకు కూడా మనం పెట్టుకొని తినొచ్చు. సో దీన్ని మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా ఉంటుందండి. సో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.